స్వాగతం ఘన స్వాగతం మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజ మల్లిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్వేత తలంపు ప్రకారము, కాసు జ్యోతి గాదె సుశీలమ్మ ఆత్మల నిమిత్తము, చింతమల్ల మరియన్న ఆత్మ నిమిత్తము, గాలి పూజిత్ రెడ్డి సరిత తలంపు ప్రకారము కృతికారెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయమని, గాలి ఆనంద్ రెడ్డి మరియు పాపుల ఆత్మల నిమిత్తము, తిరుమల రెడ్డి పవన్ రెడ్డి తేజస్వి తలంపు ప్రకారము వారు చేసే పనులు తోడుగా ఉండాలని, ప్రయాణంలో తోడుగా ఉండి గమ్యస్థానం చేరినట్లుగా అల్లం విన్నారెడ్డి శౌరీలమ్మ సుశ్రాల్లం తెరేజా తిరుమల రెడ్డి చిన్నప్రెడ్డి ప్రమీల చిన్నప్రెడ్డి ఆత్మల నిమిత్తము, ఏరు అక్షయ్ రెడ్డి మనస్వి తలంపు ప్రకారము దేవుడు చేసిన మేళ్ళకు గాను దాంపత్య జీవితంలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, పవిత్రాత్మవరాలు దయచేయమని, ఏరువా భాస్కర్ రెడ్డి అల్లం విన్నారెడ్డి శౌరీలమ్మ బాసాని బాలరెడ్డి తిరుమల రెడ్డి చిన్నప్రెడ్డి ఆత్మల నిమిత్తం వీరి తలంపులు మన తలుపు నెరవేరాలని ప్రార్థించుదాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఆకాశం తెరవబడగా దేవుని ఆత్మ పావుర రూపమున అతనిపై దిగివచ్చెను. అప్పుడు అతడు, నా ప్రియమైన కుమారుడు, ఇతరుని గూర్చి నేను ఆనందించున్నాను అనే పితస్వరము ప్రతిధ్వనించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేడు మనము ప్రభు బాప్తిస్మ ఉత్సవ పండుగను కొనియాడుచున్నాము. ఈ దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది బాప్తిస్మ అనుగ్రహాలను సమృద్ధిగా
సంపూర్తిగా జీవించడానికి కావలసినటువంటి ఆత్మవరాలను ప్రభు మనందరిపైన కుమ్మరించమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను యోగ్యముగా కొనియాడ మన పాపములను ఒప్పుకుంటూ ఆ దయగల దేవుడు మనల్ని మన్నించమని ఆయనకు కృపతో మనకు బలహీనతను విడిచిపెట్టి మన బలహీనతను జయించగలిగే శక్తిని ప్రసాదించమని దీనతతో వేడుకుందాము. ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు? పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవరు? ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు? పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవరు? ఉన్న పాటున యేసే నన్ను లేవనెత్తును, కడవరకు తోడు ఉండెను, నాతో కడవరకు తోడు ఉండెను. ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు? ఈ ప్రేమను మరచితిని, పాపిగా మారితిని, నా ప్రతి కదలికలు నీకు దూరమైపోతిని. నీ ప్రేమను మరచితిని, పాపిగా మారితిని, నా ప్రతి కదలికలు నీకు దూరమైపోతిని. క్షమించుమా నాలోని పాపములను మన్నించుమా, క్షమించుమా నాలోని పాపములను మన్నించుమా. పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయుమా, నీ పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయుమా. ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరి చేర్చేవారు? పాప ఊబిలో ఉన్న నన్ను దరి చేర్చేవారు ఎవరు? సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయచూ మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున స్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారగా, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి
స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము పిత యొక్క కుడి ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలినవారు మీరే మహోన్నతులు అర్పింతును ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు యోధాను నదిలో బాప్తిస్మము పొందిన సమయమున పవిత్రాత్మ అతనిపై దిగి వచ్చెను. అప్పుడు అతడే నీ ప్రియకుమారుడని నీవు బాహాటముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మల ద్వారా నీ దత్తపుత్రులుగా నూతన జన్మము నొందిన మేము నీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడు ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యం చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వం ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములను రెండింతలుగా శిక్ష అనుభవించురని తెలియచెప్పుడు. ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువు మార్గము సిద్ధం చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజ్యపదము తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలను, కరుకు తావులు నునుపు కావలను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన పలికిది. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరుగుము, శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరుగుము. యూదా నగరములలో ఇదిగో మీ దేవుడు విజయం చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే
బల సంపన్నుడై శక్తితో పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను వసగిన బహుమానమును తనతో కొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది. అతడి కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతిలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసి కొనిపోవును. వాని తల్లులను మెల్లగా అదిలించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపజేయును. శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపజేయును. శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద దీచును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద దీచును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురిపించెను. పునీత పౌలు గారు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11 నుండి 14 వరకు మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు కృపను బోధించుచున్నది. ఇట్లో ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినం కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తిగల వారిగల తన కొరకు పవిత్రాత్మ పరుచుకొని తన సత్తుగా చేసుకున్నటకు తనకు తానే మన కొరకు అర్పించుకొనెను. కానీ మన రక్షకుడకు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతోనూ ఆయన మనను రక్షించెను. మనము చేసిన సత్కార్యము వలనగాక తన కనికరము వలనే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మలకు నూతన జీవితము సంబంధించిన జ్ఞానస్థానమును ద్వారా ఆ రక్షణము మనకు లభించెను. మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురిపించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవితమునకు వారసులు మగుటకు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము, ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుగుణ సుధాముని సువిశేషమును
నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కును విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కును విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ ఆజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. ప్రేమ ఆజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నమ్మి చేరిన జనుల రక్షణి శుభకరణాదుని శుభోదము. నమ్మి చేరిన జనుల రక్షణి శుభకరణాదుని శుభోదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకాసు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము వాక్యములు 15, 16 మరియు 21, 22. ఆ దినములలో యోహాను బాప్తిస్తం ఇచ్చుటను చూసి ప్రజలు యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్తం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారను విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానము చేయించును. జనులందరూ బాప్తిస్తం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్తం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురమలై ఆయనపైకి దిగి వచ్చెను. ఆ సమయమున, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునేలు ప్రియమిత్రులారా, ఈ మధ్య నేను ఇక్కడ దేవుబలి పూజలు సమర్పిస్తుంటే కొంతమంది అన్నారు, ఫాదర్ గారు మీ మాట అస్సలు వినపట్లేదండి అని. ఈరోజు కొంచెం గట్టిగా చెబుదామని నిర్ణయించుకున్నాను. మళ్ళీ వినపడకపోతే మళ్ళీ కొద్దిగా వినిస్తాను. క్రీస్తునాథుని ప్రియమిత్రులారా, ఒక ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి. అందులో ఒకటి రోమన్ క్యాథలిక్ చర్చి. ఈ 3 చర్చిలకి ఒక కామన్ ప్రాబ్లం ఉన్నది, ఒక సమస్య. ఆ చర్చి నిండా, ఆ 3 చర్చిల నిండా ప్రార్థన జరిగేటప్పుడు, ఇంకా మిగతా టైంలో కూడా ఉడతలు అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటాయండి. చాలా డిస్టర్బెన్స్ కదా. అయితే ఆ 3 చర్చిల వాళ్ళు మీటింగ్ వేసుకున్నారు. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా మీటింగ్ వేసుకున్నారు, వీటిని ఎట్లా పరిష్కరించాలి ఈ సమస్యను. ఒక చర్చి వాళ్ళు ఏం చేశారు, మీటింగ్ వేసుకొని ఎవరు ప్రీడెస్టినేషన్ నమ్మేవాళ్ళు ఒక మాట చెప్పుకున్నారు, మనం ఏం చేసినా కానీ
ఆ ఉడత లెక్కనే ఉంటాయి. కాబట్టి వాటిని వండిద్దాము, దేవుడే నిర్ణయించాడు ఈ చర్చి నిండా ఉడతలు ఉండాలని అని అనుకున్నారంట. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఇంకొక చర్చి వాళ్ళు, మనం క్రైస్తవులం కదా, కాబట్టి ఈ ఉడతల్ని మానవతా దృక్పథంతో, క్రైస్తవ విలువలతో చాలా చక్కగా వాటికి ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తగా ట్రాప్ వేసి పట్టుకొని పక్క ఊర్లో ఉన్నటువంటి పార్కులో వేసేద్దాము అని అనుకున్నారండి. పోయారు, పట్టుకున్నారు, వేసారు. మళ్ళీ వచ్చి ఆదివారం చూస్తే చర్చి నిండా అయ్యే ఉడతలు ఉన్నాయండి. తిరిగి వచ్చాయి. ఇంకా చివరిది మన రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు, ఆర్సిఎం చర్చి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఈ ఉడతలన్నింటినీ పట్టుకొని బ్యాప్టిజం ఇద్దాం అనుకున్నారంట. అన్నిటికీ బ్యాప్టిజం ఇద్దాం అనుకొని పట్టుకొని బ్యాప్టిజం ఇచ్చేశారు. వచ్చే వారం ఏమైంది, ఒక్క ఉడత కూడా గుల్లో లేదంట. ఆదివారం ఒక్క ఉడత కూడా గుల్లో లేదు. కానీ సంవత్సరానికి 2 సార్లు కనపడతాయంట. ఎప్పుడు ఆ 2 సార్లు? క్రిస్మస్కి, ఈస్టర్కి. ప్రదేన్ బిడ్లారా, ఈరోజున మనమందరము కూడా క్రీస్తు బాప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుచున్నాం. ఉత్సవం అయితే ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మన ముందు చక్కగా బాప్తిస్మ యోహాను గారి గురించి, క్రీస్తు ప్రభు గురించి తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిగా లూకా శుభవార్త గురించి చెప్తాను. ఈరోజు మన శుభవార్త అక్కడి నుంచి చదువుకుంటున్నాం కాబట్టి, వచ్చే ఆదివారాలు కూడా అక్కడి నుంచే చదువుకుంటాం కాబట్టి లూకా శుభవార్త. చాలామంది క్రీస్తు చరిత్రను రాయాలి అని చెప్పేసి ఆ రోజుల్లో రాశారు, ప్రయత్నం చేశారు. ఈ రోజుల్లో లాగా ఏదైనా రాయటం అంటే అంత ఈజీ కాదు, చాలా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అయితే లూకా సువార్తికుడు క్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత క్రైస్తవులతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడక్కడ కొన్ని భాగాలు క్రీస్తు ప్రభు గురించి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో రాసి రానున్న తరాలకు అందిస్తే ఈ క్రీస్తు మార్గాన్ని, లేకపోతే ఈ సువార్తను చదువుకొని అనేక మంది జ్ఞాన బాటలో నడుస్తారు అని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఇక రాయడం మొదలుపెట్టాడు. చాలా చక్కగా రాశారు. ఇక క్రీస్తు లూకా గారు తన సువార్తలో యేసు ప్రభు వారి గురించి ఒక చక్కనైన మాట పదే వివరిస్తున్నారు. అదేంటంటే ప్రార్థన. ఈరోజు చదువుకున్న మన సువార్తలో కూడా యేసు ప్రభు వారు ఆ బాప్తిసం పొందే టైంలో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా మనందరికీ కూడా ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది అంటే మనుషులకు దేవునికి మధ్య ఆ సంబంధం నెలకొల్పబడుతుంది. అంటే దేవుని యొక్క ప్రణాళికలను మనం చూడగలుగుతాము, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మనం జీవించగలుగుతాము, దేవునికి బిడ్డలుగా మనల్ని గుర్తెరిగి ఆ బాధ్యతాయుతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. చిన్న మాటలో చెప్పినట్లయితే ప్రార్థన ద్వారా మనిషిలో మార్పు వస్తూ ఉన్నది. ప్రేయర్ ఈజ్ ఇంటెండెడ్ టు చేంజ్ ద హ్యూమన్ పర్సన్, వన్ హూ ప్రేస్. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే దేవుడు మారుతారు. దేవుడు కాదు మారేది, ఆయన నిన్నను నేడును ఏకరీతిగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన యొక్క ప్రేమలో మన మీద ఎటువంటి మార్పు లేదు, ఆయన యొక్క కరుణలో మన మీద ఎటువంటి మార్పు లేదు. అది నిత్యము అలాగే ఉంటుంది. కానీ ప్రియమైన బిడ్డలారా, మార్పు చెందవలసింది మనము. మన ప్రేమలలో మార్పు రావాలి. మన అనుకున్న దాన్ని ఎక్కువగా ప్రేమించి మనది కాని దాన్ని దూరంగా పెట్టే ఆ సంస్కృతి, ఆ ఆలోచన నుండి మనలో మార్పు జరగాలి.
ఇక రెండవ విషయం, బాప్తిస్మ యోహాను గురించి చెప్దామనుకున్నాను. ఎందుకంటే ఈరోజు సువార్తలో బాప్తిస్మ యోహాను గారి గురించి చెప్పబడింది. బాప్తిస్మ యోహాను గారికి జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆయనకి జీవితము పాత నిబంధనలో ప్రవక్తలు ఏ ఆత్మనైతే పొందుకొని నీతి నియమముల ప్రకారము లేకపోతే న్యాయము నీతి ప్రకారము జీవించున్నారో, అదిగో ఆ విధంగా తను కూడా నీతిని కలిగి న్యాయం పట్ల ఆసక్తి కలిగి జీవించాడు. నేడు క్రైస్తవులుగా క్రీస్తు బాప్తిస్మ పండుగను కొనియాడుచున్న మనందరం కూడా మన జీవితాల్లో కూడా రైచియస్నెస్ అండ్ జస్టిస్, ఈ రెండు ఆలోచనలు మనలో లేకపోయినట్లయితే, నేను నీతిగా ఉండాలి, నేను న్యాయంగా బ్రతకాలి అనే ఆలోచనలు మనలో లేకపోయినట్లయితే క్రైస్తవులుగా మనందరం కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటాం, కానీ క్రైస్తవులుగా మనం ఫెయిల్ అవ్వకూడదు. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్దామనుకున్నాను. ఒకనొకసారి అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన వేరే చాలా దేశాలను చాలా రాజ్యాలను జయించినట్లుగా మనం చదువుకుంటున్నాం చరిత్రలో. ఆయన ఒకనొకసారి ఒక రాజ్యం మీద దండెత్తి యుద్ధం చేస్తూ ఉన్నారు. నైట్ అందరూ కూడా వెనక్కి తిరిగారు, ఎవరి క్యాంపులలో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో ఆ క్యాంపులకి కొంతమంది వాచ్మెన్స్ అంటే చూస్తూ ఉంటారు, నైట్ ఎవరైనా శత్రువులు వచ్చి మన మీద అటాక్ చేస్తున్నారని ఎప్పుడు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. ఆ వ్యక్తి ఒకనొక సైనికుడు, కాపలా గాయాల్సిన సైనికుడు నిద్రపోతున్నాడు. అలెగ్జాండర్ గారు ఒకసారి నైటు అటు పక్క తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది పర్యవేక్షణ, నైట్ గార్డింగ్ ఎట్లా ఉందని చెప్పేసి తిరుగుతూ ఉంటే ఆ నిద్రపోయే సైనికుడు ఈయన కంటపడ్డారు. అలెగ్జాండర్ పోయి అడిగాడు, ఆయన లేపి నీ పేరేం పేరు అని. ఆ సైనికుడు లేచి కళ్ళు దులుపుకొని నేను అలెగ్జాండర్, నా పేరు అలెగ్జాండర్ అని చెప్పాడు. అప్పుడు అలెగ్జాండర్ ఒక మాట చెప్పాడు, అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన ఒక మాట చెప్పాడు ఈ సైనికుడితో, నీ పేరైనా మార్చుకో, నీ వృత్తి అయినా మార్చుకో. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవులుగా పిలువబడుచున్న మనము క్రైస్తవులుగా అయినా జీవించాలి, క్రైస్తవాన్ని వదిలేసి అయినా జీవించాలి. రెండుగా జీవిస్తాను అని చెప్పేసి అంటే మన క్రైస్తవ జీవిత విధానానికి విలువ లేదు. ఈరోజు బాప్తిస్మ పండుగను కొనియాడుచున్నాము. గమనించినట్లయితే మన బాప్తిస్మ పొందేటప్పుడు అందరము కూడా వాగ్దానం చేస్తాం. నాకు గుర్తులేదండి, మా అమ్మోళ్ళు చెప్పారు నా గురించి, లేకపోతే మా జ్ఞాన తల్లిదండ్రులు చెప్పారు, నేను చేస్తా అని చెప్పేసి అని అన్నది. చాలామంది ఈ రోజుల్లో పెద్దవాళ్ళు బాప్తిస్మ పొందటం చాలా అరుదుగా చూస్తున్నాం. అందరూ కూడా చిన్నపిల్లలప్పుడే బాప్తిస్మ పొందుతున్నారు. ఏదేమైనా ప్రియదేవుని బిడ్డలారా, మనం క్రైస్తవ కుటుంబాలను చూస్తున్నాం కాబట్టి క్రైస్తవ విలువలతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చివరిగా క్రీస్తు ప్రభు బాప్తిస్మోత్సవం రోజున మనం చాలా విషయాలు ఉన్నాయి, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఒక మాట గురించి చెప్పుకుందాం. క్రీస్తు ప్రభు ఆ నీటిలోనికి వెళ్ళి బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన పైన పవిత్ర ఆత్మ దిగి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యేసు ప్రభు వారికి 2 సార్లు బాప్తిజం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సువార్తను చక్కగా గమనించినట్లయితే ఒకసారి ఈరోజు మనం చదువుకున్న 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఫిజికల్గా బాప్తిజం పొందారు. మరి రెండోసారి బాప్తిజం ఎక్కడ పొందారు అంటే ఇదే లూకా సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాల్లో ఆయన పొందబోయే బాప్తిజం గురించి మళ్ళీ ఒకసారి రాయబడి ఉంది. యేసు ప్రభు వారే చెప్తున్నారు. బైబిల్ గ్రంథాలు ఉంటే ఒకసారి తీసి చూసుకోండి, తర్వాత అయినా చదువుకోండి. అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటంటే, నేను ఈ లోకానికి శాంతిని తీసుకురావడానికి రాలేదు, అగ్నిని తీసుకురావడానికి వచ్చాను, నిప్పును వేయడానికి వచ్చాను అని చెప్తూ, నేను శ్రమలతో కూడినటువంటి బాప్తిజం పొందడానికి వచ్చాను అని చెప్పేసి మాటలు చెప్తున్నారు. ఈ మాటలు ఈరోజు యోహాను సువార్తికుడు ఆల్రెడీ చెప్పాడు. నా తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన మీకు అగ్ని చేత
పవిత్రాత్మ చేత జ్ఞానస్నానం ఇస్తాడు అని చెప్పేసి మాట చెప్తున్నారు. ప్రియమైన వీళ్ళారా, క్రైస్తవులమైన మనం అందరూ కూడా, ముఖ్యంగా కథోలికులము, మనకి 7 దివ్య సంస్కారాలు ఉన్నాయని తెలుసు. ఆ 7 దివ్య సంస్కారాల్లో మొట్టమొదటి స్టార్టింగ్ బాప్తిస్మం అని కూడా తెలుసు. ఆ బాప్తిస్మం పొందిన రోజున మనందరి పైన పవిత్రాత్మ దిగి వస్తుందనే విషయం కూడా మనకు తెలుసు. పవిత్రాత్మకు అనుగుణంగా మన జీవితాలు నడిపించుకోవాలని చెప్పేసి కూడా తెలుసు. ఈ రోజున మనలో ఎంతమంది ఆత్మ ఆవేశంతో జీవిస్తూ ఉన్నారనే విషయాన్ని ప్రశ్నించుకోవాలి. ఆత్మతో మన జీవితాలు నడిపించబడుతున్నాయని చెప్పేసి ప్రశ్నించుకోవాలి. చాలా సందర్భాల్లో ఆత్మ మనల్ని ప్రశ్నిస్తుంది, ఆత్మ మనల్ని నడిపిస్తుంది, కానీ ఆత్మ ఆవేశాన్ని, లేకపోతే ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్పిరిట్, మనం ఏం చేస్తుంది, దాన్ని అణచివేస్తూ ఉన్నాము. అవును ప్రియమైన బిడ్డలారా, ఈ క్రీస్తు ప్రభు బాప్తిస్మ పండుగను కొనియాడుచున్న మనందరూ కూడా విషయాలను గుర్తుపెట్టుకొని క్రైస్తవులుగా మనకి విశ్వాస జీవితంలో ప్రయాణం చేయడానికి మనసవాచ కర్మన కంకణం కట్టుకుందాం. ఆ దిశగా జీవించడానికి, ముఖ్యంగా ఈ రోజుల్లో క్రైస్తవ జీవించడం అంటే మళ్ళీ పాతకాలంలో లాగా ఆషామాషి విషయం ఏం కాదు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవం ద్వారా ప్రపంచంలోనికి చాలా మార్పు వచ్చింది. దైవరాజ్యం స్థాపించబడుతూ ఉన్నది. కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ జయించగలిగి మన వంతు కృషిగా మనం దైవరాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులుగా జీవించి, యేసుప్రభు వారు అంటున్నారు, మీరు ఈ లోకానికి ఉప్పు, వెలుగు అంటున్నారు. ఆ ఉప్పు జీవితాన్ని, వెలుగు జీవితాన్ని మనలో కలిగి జీవించి, ఆ ఉప్పును ఉప్పుదనమును కోల్పోకుండా, ఆ వెలుగుదనమును కోల్పోకుండా వెలుగు పుత్రులుగా నీతి నియమాలను బట్టి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు మనందరికీ కూడా సహాయపడుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ లేచి నిలబడి భక్తి విశ్వాసంతో మనకు విశ్వాస ప్రమాణం చేపిస్తూ దేవుని వేడుకుందాం. విశ్వాస ప్రమాణం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడిలో మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతి పిలాతు అధికారమునకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. లోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుంచి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చెప్పుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఉదయమై సర్వేశ్వర, క్రీస్తు బాప్తిస్మోత్సవాన్ని కొనియాడుచున్న మేమందరము కూడా ఆ రోజున నీవు నీ కుమారునితో పలికినట్లుగా, నీవు నా ప్రియమైన కుమారుడు, నీ అందు నేను ఆనందిస్తూ ఉన్నానని పలికి ఉన్నారు. మా బాప్తిస్మందు కూడా ప్రభువా ఈ మాటలు మేము విని ఉన్నాము. ఆ విధముగా మీ పుత్రులుగా జీవించ యోగ్యమైన బాధ్యతను, ఆలోచనలను, దృఢ సంకల్పాన్ని మాలో కలిగించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించడనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని పలికిన ఓ ప్రభువా, ఇచ్చట చేరిన వారందరి కొరకు ప్రార్థించుచున్నాము. క్రీస్తు ప్రభుని జ్ఞానస్థానంలో పాలు పంచుకున్న మేము వారి ఆదర్శమును అనుసరించి క్రీస్తు ప్రభుని విలువలకు సాక్షులుగా జీవించుటకు కావలసిన భక్తిని, శక్తిని మాకు ప్రసాదింపమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులను చేయుడు అని పలికిన ఓ ప్రభువా, జ్ఞానస్నానము పొందని వారి కోసం, మీ అంత విశ్వాసము లేని వారి కోసం ప్రార్థించున్నాము. వారు మీ సువార్త విలువలను గ్రహించి వారి జీవితములను మీ బాప్తిసముతో శుద్ధీకరించుకొని మీ మార్గములో ప్రయాణించినట్లు చేయమని మా ప్రార్థన ఆలకించుమా
ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. జ్ఞానము జీవము నన్ను విశ్వసించు వారు మరణించినను జీవింతురు అని పలికిన ప్రభువా, ఉత్తరించు స్థలంలోనున్న ఆత్మల కోసము, జ్ఞానస్థానము పొందక మరణించిన వారి కోసము ప్రార్థించుచున్నాము. వారి తప్పిదములను పాపములను పూర్తిగా మన్నించి వారికి పరలోక ప్రాప్తిని ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఓ మా ప్రభువ, క్రైస్తవులుగా పిలువబడుచున్న మేమందరము కూడా క్రైస్తవ విలువలకు అనుగుణంగా జీవించగలిగే శక్తిని మాకు ప్రసాదించి, నేడు బాప్తిసం పొందిన క్రీస్తు ప్రభు తన ప్రాణమునివ్వడానికి సిద్ధపడి సువార్త పరిచయం చేసినట్లుగా మేము వింటూ ఉన్నాం. అదేవిధముగా క్రైస్తవ విశ్వాసంలోనికి అడిగడి బాప్తిసం పొందిన మా అందరిపైన నీ ఆత్మను మరొకసారి పురుకొల్పి నీతి న్యాయములు బట్టి జీవించగలిగే శక్తిని మాకు ప్రసాదించి, క్రైస్తవ సాక్షిభూత జీవితాన్ని జీవించగలిగే ఆలోచనను మాలో బలంగా కలిగించమని, ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉండగా మాకు కలిగే సకల ఆటంకాల నుండి మాకు నూతన శక్తిని ప్రసాదించి, నీ బిడ్డలుగా ప్రభువా వెలుగు పుత్రులుగా జీవించగలిగే భాగ్యం అందించమని, ఇంకా అనేక మంది క్రీస్తు బాప్తిసం పొంది కూడా వాటి విలువను గుర్తించలేని వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. అటువంటి వారు కూడా తిరిగి ఆత్మ ఆవేశాన్ని పొందుకొని క్రైస్తవులుగా జీవించగలిగే మంచి మార్గాన్ని వాళ్ళు ఆత్మ ప్రేరణ కలిగించమని ఈ మనవులన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే నెల 2వ తారీఖున కానుకమాత పండుగ మనము జరుపుతూ ఉంటాము. కానీ ఈ సంవత్సరము 2వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి 3వ తారీఖున కానుకమాత పండుగ జరపడం జరుగుతుంది. గమనించవలసిందిగా కోరుతున్నాను. వచ్చే నెల 3వ తారీఖు సోమవారం రోజున కానుకమాత పండుగ ఉంటుంది. ముందుగానే మీకు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత బిషప్ గారు వచ్చేది ఈ నెలలో కాదు, చాలామంది ఈ నెల అనుకుంటున్నారు. వచ్చే నెల 23వ తారీఖు, ఆ రోజు ఆదివారం వస్తుంది. ఆ రోజున ఒకటే పూజ ఉంటుంది. 23వ తారీఖు వచ్చే నెల ఆదివారము ఒకటే పూజ ఉదయము 9 గంటలకు ఉంటుంది. భద్రమైన అభ్యంగము తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే, అదేవిధంగా దివ్య ప్రసాదం తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే మీ పేర్లు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. మీ పేర్లు నాకే ఇవ్వాలి, ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మేము పూర్తిగా రికార్డులో రాయాలి కాబట్టి మీ పేర్లు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. తర్వాత ఈ పీఠం దగ్గర ఉన్నటువంటి ఈ డిజైన్కి చెక్కలకి పాలిష్ చేయడం జరిగింది. ఇంతకుముందు పెయింట్ వేసాము, అది ఆ పెయింట్ తెలియకుండా పాలిష్ చేయమంటే పెయింట్ వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అది చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఒరిజినల్ కర్ర అనేది బయటకు వచ్చింది. అది ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది. ఎవరు కూడా డెకరేషన్ అంటే చాలామందికి ఇష్టం. డెకరేషన్ అంటే మనము ఉత్సాహం చూపిస్తూ ఉంటాం, కానీ ఎవరు కూడా స్టిక్కర్లు అతికియటము, తర్వాత వైర్లతో కట్టడము ఆ విధంగా చేయవద్దు. ఎందుకంటే మంచిగానే ఉన్న దానిని ఉన్నట్టుగానే ఉంచండి. అంతేగాని ఉన్నదానిని మీరు దాన్ని ఏమంటారు మీ క్రియేటివిటీ పెట్టి ఉన్నదాన్ని ఖరాబు చేసుకోవడం కాదు. ఎవరు కూడా ఫ్లవర్స్ కానీ బెలూన్స్ కానీ ఈ ఆల్వా చుట్టూ కట్టడానికి లేదు. అవి కట్టినప్పుడు మీరు మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి గురువులు మీకు కనపడరు. కావాలంటే మెట్ల దగ్గర పెట్టుకోండి కింద, అంతేగాని దీని చుట్టూ ఎవరు కూడా ఫ్లవర్స్ వాటి స్టిక్కర్లు అతికియటం చేయవద్దు. ఎందుకంటే ఒకసారి స్టిక్కర్ అతికిస్తారు, అన్నీ మర్చిపోతారు, తర్వాత తీసిన తర్వాత గమ్ ఉంటుంది, తర్వాత దాని మీద డస్ట్ పడుతుంది,
ఉన్నటువంటి అందం పోతుంది. ఉన్నదానికి ఉన్న అందాన్ని ఉంచాలని కోరుతున్నాను. ఎవరు కానీ ఎలాంటి డెకరేషన్లు దీనికి చేయవద్దు. పెళ్ళిళ్ళకు కానీ పండుగలకు కానీ దేనికైనా ఉన్నదానిని ఉన్నటువంటి అందాన్ని, పీఠం చుట్టూ ఉన్నటువంటి అందాన్ని, మన కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద ఉండాలి, ఫ్లవర్ల మీద డెకరేషన్ మీద కాదు. అది గుర్తించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాదీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నాదీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయా. పరులకు ఉపకారము చేయు మనసును, నీ మేలును ప్రకటించే మంచి హృదయము దయచేయుము, నన్ను దీవించుము. దయచేయుము, నన్ను దీవించుము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రీతము కుమారుని ప్రపంచమునకు వెల్లడి చేసిన సందర్భమున మేమర్పించు అర్పణను దయతో స్వీకరింపుము. ఈ విధముగా నీ విశ్వాసుల బలి అర్పణము లోక పాపములను పరిహరింపనేం చేసిన కనికర హృదయుడైన మా రక్షకుని బలిగా మారునట్లు దీవింపుము. యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోధాను నది యందు నీవొక క్రొత్త స్నానమును ఏర్పాటు చేసితివి. ఆకాశము నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడను విశ్వాసమును బలపరిచినది. పావురము వలె దిగి వచ్చిన పవిత్రాత్మ ద్వారా
నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషేక్తుడై దీనులకు రక్షణ సువార్తను అందించుటకు నియమితుడాయనని మేము తెలుసుకొనుచున్నాము. ఆ కారణమున స్వర్గీయ శక్తులతోనేకమై భూలోకమందు మేము మహిమ గీతములతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమానుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహ
దహనమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్టులా దయచూపుము. క్రీస్తు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సైక్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాంచే జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందునుడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నా నాటికి కావలసిన వాయినము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎంత ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మమ్ము పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
వీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు నేడు ఇక్కడ సమావేశమైన మా అందరికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ఆయన దీవెన అనుగ్రహములు ఎల్లప్పుడు మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండును గాక. మీ ఆత్మతోనుందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. లౌకిక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వతి గొర్రె పిల్ల లోకమేక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమేక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతి సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన క్రీస్తు శరీర రక్తములు మరణను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఈ దినము క్రీస్తు బాప్తిస ఉత్సవము కొనియాడుచున్నాము. 13వ తారీఖు పునీత హిలయరీ గారి పండుగ, 14వ తారీఖు పునీత దైవ సహాయము పండుగ, 16వ తారీఖు పునీత జోసఫ్ వాల్స్ పండుగ కొనియాడుచున్నాము. భక్తులందరూ దివ్యబలి పూజలో పాల్గొని సాయంత్రం జపమాల, దివ్య సప్రసాదము, ఆశీర్వాదంలో పాల్గొని దేవుని దీవెనలు పొందగలరని మనవి. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేను, మీరు నాకు రెమ్మను, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేను, మీరు నాకు రెమ్మను, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రీతితో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు.
స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిను సగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిను సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు. అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు. అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిను సగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిను సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కాట్పడిన నీళ్ళ, క్రీస్తుని అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మల్ని ఎడబాయినట్లు, దుష్ట శత్రుని చేతిలో దొరకకుండానట్లు, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మహామధురముతో నిండిన మంజు యేసువా, దాసుడైన నేను దేవుని సముఖంలో మొకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుని పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంబుచ్చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ ఎరుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి యేసువా, దేవుని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించున్నాను. ఆమేన్. ఇప్పుడు నేను అతనిని చూస్తేనే అతడే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని యోహాను చెప్పినది ఇతని గురించే. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాం. నీ ఏకైక కుమారుని సందేశంను శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులుగా కుమార్తెలుగా రూపొందుటకు నీ కృపను మాకు ప్రసాదింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమను సోదర సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. Thank you very much for joining this mass and wish you good day. కృపారసము గలవు మా